డాక్టర్ బాబాసాహెబ్ యొక్క తెలివితేటలు. ఆయన ఏమనుకుంటే, నేను భారతదేశ ప్రతినిధిగా వచ్చినారు, నాకు రిజర్వేషన్ అవసరం లేదు. మీరు ఎంతో మంది భారతదేశానికి వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోయారు, ఎవరే వచ్చి వెళ్ళిపోయినా మా స్థితిగతులు మారలేదు కాబట్టి మాకు చదువుకుని హక్కు ఇవ్వండి, మాకు రాజ్యాంగ ఫలాలు ఇవ్వండి. మేము ఒక రాజకీయాలు చేస్తే రాజకీయ హక్కులు కావాలి, మాకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు కావాలని అనేకమైన డిమాండ్లు పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మొట్టమొదట రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాడు. ఆ రోజు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పడకపోతే మనం అందరం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే బాబాసాహెబ్ కోరుకున్నటువంటి హక్కులు మొత్తం ప్రసాదించినటువంటి సైమన్ కమిషన్ ఇచ్చేసింది. తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీకి అప్పటికే సైమన్ ఎప్పుడైతే అంబేద్కర్ గారికి కోరుకున్నటువంటి అంశాలు ఏమన్నాయో ఆ అంశాలన్నిటిని కూడా ఇస్తామని ప్రకటిస్తే ఆ భారతదేశ బ్రిటిష్ లో ఉన్నటువంటి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పత్రికలు మొత్తం కూడా ఇస్తామని చెప్పిన తర్వాత గాంధీకి ఆవేశం వచ్చి, అరే నేను ప్రతినిధి పోవాల్సింది అంబేద్కర్ గారు ప్రతినిధికి పోయాడు కాబట్టి మేము ప్రతినిధి వెళ్ళాలని రెండో టేబుల్ సమావేశానికి పోయి 2, 3, 4 సమావేశంలో అనేకమైన చర్చల ద్వారా అనేకమైన సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. తర్వాత పూనావడంపతి జరిగింది, పూనావడంపతిలో కొన్ని హక్కులు కోల్పోవడం జరిగింది. తర్వాత భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడానికి ఎలా నిర్మాణం చేయాల్సి వచ్చిందో ఆ భారత రాజ్యాంగం ద్వారా మనకు రిజర్వేషన్ ఫలాలు ఎట్లా కావాలో, ఏ విధంగా కావాలో అనే మొత్తాన్ని వివరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా ఒక్కడే ఒంటి చేత్తో భారత రాజ్యాంగాన్ని రాసిందనేది ఇది చరిత్రాత్మక ఎక్కడైనా చెప్పగలను. ఎందుకంటే భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అప్పచెప్పేటప్పుడు నవంబర్ 26, 1949 నాడు అప్పచెప్పేటప్పుడు అయ్యంగార్ అనే శర్మ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, భారత నెహ్రూ గారు వీళ్ళంతా ఏ ప్రకటించారు, ఇలా మేము ప్రకటించింది కాదు. ఆ రోజంతా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అప్పచెప్పేటప్పుడు ఇది అంబేద్కర్ గారి యొక్క రక్త మాంసాలతో కూడుకున్నటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ గారే లేకపోతే ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసే వ్యక్తి ఎవరు లేరు. 199 మంది ఒక కమిటీ ఉన్నా, 388 మంది కమిటీలు ఉన్నా, 7 సబ్ కమిటీలు వేసేసి ఆ అప్పచెప్పినా కానీ ఎవరికి వారే తీరే వెళ్ళిపోయారు తప్ప కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కడే భారత రాజ్యాంగాన్ని ఫుల్ఫిల్ చేసి ఈ భారత రాజ్యాంగం ప్రజలకు అప్పచెప్పిండు అనేది నేను సగర్వంగా చెప్పగలుగుతున్నా. అలాగే అంబేద్కర్ గారు, నెహ్రూ గారు కూడా తాను అప్పచెప్పిన కన్యలతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరకు వచ్చి, బాబాసాహెబ్ నువ్వు లేకపోతే ఈ రాజ్యాంగం లేదని సరే తన పద్ధతిలో తాను చెప్పాడు. అనేకమైన రిజర్వేషన్ ఫలాలు ఇచ్చి మొట్టమొదట భారత రాజ్యాంగం రాసేటప్పుడు పెన్ను పేపర్ తీసుకొని భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలనుకున్న సమయంలో మొట్టమొదట ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలు ఎక్కడ ఉన్నాయో, ఉత్పత్తి కులాలు ఎక్కడ ఉన్నాయో, ఉత్పత్తిని పెంచే కులాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ ఏకం చేసేసి 52% ఉన్న కులాలందరికీ 27% రిజర్వేషన్ ఫలాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మొట్టమొదట ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు అందించింది మొట్టమొదటి బీసీలకేనండి. కానీ ఆ బీసీలు సోదరులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే భారతదేశంలో అనేక రిజర్వేషన్ తర్వాత ఎస్సీలకు ఇచ్చినాడు, తర్వాత ఎస్సీలకు ఇచ్చినాడు, తర్వాత ఓబీసీలకు ఇచ్చినాడు. భారతదేశంలో నిటారుగా నిలబడటానికి కారణం ఏంటంటే ఎవరికి కూడా ఎవరికి ఎక్కడ అన్యాయం చేయకుండా కేవలం అందరినీ సామాజిక న్యాయంతో స్వేచ్ఛగా బ్రతకాలని సామాజిక న్యాయాన్ని పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి వేడుకకు మన ఖమ్మం డిపో ఆధ్వర్యంలో, ఖమ్మం రీజన్ ఆధ్వర్యంలో ఇక్కడ చేసుకోవడానికి వచ్చినటువంటి హాజరైన ప్రతి ఒక్క కార్మిక సోదరిమణులందరికీ కూడా పేరున జైలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జై భీమ్.